సార్ ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులపై దాడి జరిగి 27 మంది చనిపోయారు. అందులో చలపతి అనే వ్యక్తి ఉన్నారు అనేది మనం మొన్న మాట్లాడుకున్నాం సార్. అయితే ఈ వ్యక్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ సమయంలో ఆయన ఉన్నారు అనేది న్యూస్. అయితే ఇప్పుడు చనిపోయినప్పుడు మాత్రం ఆయన సెల్ఫీ తీసుకుంటూ చనిపోయారు అనే న్యూస్ వచ్చింది సార్. అసలు సెల్ఫీ తీసుకుంటూ చనిపోవడం ఏంటి? అలాగే ఆయన అసలు మావోయిస్ట్‌లోకి రావడానికి ఆయన బయోగ్రఫీ ఒకసారి చర్చించుకుందాం సార్. యాక్చువల్‌గా చలపతి విషయం ఎందుకు దేశవ్యాప్తంగా హ్మ్. సంచలనమైందంటే, ఆయన సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరో మెంబర్ అనమాట. సెంట్రల్ ఓకే సార్. కమిటీ పాలిట్ బ్యూరో మెంబర్‌గా ఉండి చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు. హ్మ్. అందుకని అది చాలా పెద్ద దెబ్బ. ఒక సెంట్రల్ కమిటీ స్థాయి లీడర్ చనిపోవడం అనేది, సెంట్రల్ కమిటీ అంటే మొత్తం దేశానికి సంబంధించి మావోయిస్ట్ కార్యక్రమాల్ని హ్మ్. చేస్తుంటది. మామూలుగా వాళ్ళ కమిటీల సిస్టమ్ ఎలా ఉంటదంటే, మామూలుగా జిల్లా జిల్లా కమిటీ ఉంటది. హ్మ్. తర్వాత డివిజన్ కమిటీ ఉంటది. రీజనల్ కమిటీ ఉంటది. దాని తర్వాత స్టేట్ సార్. కమిటీ ఉంటది. స్టేట్ కమిటీ తర్వాత సెంట్రల్ కమిటీ హ్మ్. ఉంటది. ఈ సెంట్రల్ కమిటీ అనేది మొత్తం మిగతా పార్టీకి సంబంధించిన గైడెన్స్ ఇస్తది హ్మ్. సెంట్రల్ కమిటీ వాళ్ళు. వాళ్ళు సెంట్రల్ కమిటీ సీసీ కాన్ఫరెన్స్ లాంటివి కూడా జరుగుతుంటాయి. 4 ఇయర్స్‌కి ఒకసారి వాళ్ళ సీసీ అంటే హుహు. ఈసీ సమావేశం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కూడా జరుగుతుందనమాట మామూలుగా. దానికి సంబంధించి మొత్తం సమీక్షించుకొని, ఈ 4 ఏళ్లలో మన ఉద్యమం పరిస్థితి ఏంటి? నిర్బంధాలేంటి? కార్యకర్తలు, క్యాడర్ ఎలా ఉన్నారు? ఏ ఏ సమస్యలున్నాయి? ఫండ్స్ ఏంటి? ఇవన్నీ మొత్తం కూలంకషంగా చర్చించి, నెక్స్ట్ 4 ఏళ్లకు సంబంధించిన పాలసీని రూపొందించి చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. దీంట్లో మళ్ళీ మిలిటరీ కమిషన్ అని ఉంటది. హ్మ్. అంటే మిలిటరీ కోణంలో, మిలిటరీ అంటే దాడులు చేయడం కావచ్చు, క్యాడర్‌కి ట్రైనింగ్ ఓకే. కావచ్చు, గన్స్‌ని పర్చేజ్ చేసుకోవడం, హ్మ్. వెపన్స్‌ని తయారు చేసుకోవడం, అమ్యునిషన్‌ని ప్రొక్లైమ్ ఇవన్నీ చూసుకునేదానికి ఒక మిలిటరీ కమిషన్ ఉంటది. దానికి సంబంధించిన ఒక పత్రిక కూడా 'జంగ్' అనే ఒక పత్రిక ఉంటది. మిలిటరీ హ్మ్. పత్రిక అది. అంటే హ్మ్. క్యాడర్‌ని ఎడ్యుకేట్ చేయడానికి ఆ 'జంగ్‌లో' రకరకాల మిలిటరీ వ్యాసాలు అవి వస్తుంటాయి. ఓకే. అట్లాగే తాము ఆల్రెడీ కొన్ని యాక్షన్స్ అంటే చంపడం కావచ్చు, బస్ దహనం కావచ్చు, ఇలాంటివి యాక్షన్స్ అంటారు. ఆ యాక్షన్స్ ఎలా చేశాము, దాంట్లో హుహు. తప్పొప్పులు కూడా దాంట్లో ఉంటది. అంటే జరిగిన దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, కొత్తగా ఎలా చేయాలనుకోవడం, హ్మ్. అలాగే కేడర్‌ని ఎప్పటికప్పుడు కొత్త కేడర్ వచ్చినప్పుడంతా ఓకే సార్. వాళ్ళకి ట్రైనింగు, వెపన్ రిపేరింగు అన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. హ్మ్. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది మిలిటరీ పార్టీ అది. హుహు. అదేమి సివిల్ పార్టీ కాదు. ఓన్లీ హ్మ్. పుస్తకాలు చదువుకుంటే కుదరదు. ప్రతి ఒక్కరికి మిలిటరీ ట్రైనింగ్ ఉండాలి. అటాక్ చేయడానికి ధైర్యం రావాలి. ఇవే ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ నేర్పించాలి. హ్మ్. అంటే మిలిటరీ పరంగాను ట్రైనింగ్ అనేది వెరీ అవసరం. చాలా ఎసెన్షియల్ అనమాట. ఈ క్రమంలో ఈయన గెరిల్లా వార్‌ఫేర్ అంటారు. మావోయిస్టు పార్టీ చేసేదాన్ని గెరిల్లా వార్‌ఫేర్. హ్మ్. అంటే బ్రాడ్‌గా కన్వెన్షనల్ వార్‌ఫేర్, గెరిల్లా వార్‌ఫేర్ అని మనం డివైడ్ చేయొచ్చు. హ్మ్. కన్వెన్షనల్ వార్‌ఫేర్ అంటే ఎదురెదురుగా సైన్యాలు నిలబడి కొట్టుకోవడానికి కన్వెన్షన్ అంటారు. హ్మ్. గెరిల్లా అంటే ఒక బలమైన శత్రువుని, బలహీనుడైన వాడు ఎలా ఎదుర్కొంటాడు. ఓహ్! దీన్ని గెరిల్లా హ్మ్. వార్‌ఫేర్ పోరాటం అంటారు. ఇది ఎప్పటినుంచో ఉంది. మన దేశంలో కూడా శివాజీ వీళ్ళందరూ కూడా గెరిల్లా వార్ పోరాటం చేశారు. ఔరంగజేబు లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా. అంటే ఒక బలమైన ఎనిమీతో బలహీనుడైన వాడు బలహీనుడైనవాడు. చేయడానికి హ్మ్. దీన్ని 'సంజు' అనే 2000 సంవత్సరాలకు ముందే చైనాలో 'ఆర్ట్ ఆఫ్ వార్' అనే పుస్తకం రాశాడు. దాంట్లో కూడా బలమైన శత్రువుని ఎలా ఎదుర్కోవాలో రాశాడు. దాని తర్వాత మావో గావచ్చు, తర్వాత చెగువెరా గావచ్చు, హ్మ్. వీళ్ళందరూ పుస్తకాలు కూడా రాశారు దీని మీద. గెరిల్లా హ్మ్. పోరాటం ఎలా చేయాలి ఓకే సార్. పద్ధతులేంటి. హ్మ్. సో, ఈయన ఈ చలపతి ఎక్స్‌పర్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఈయన 35 ఏళ్లుగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు. పీపుల్స్ హ్మ్. వార్ అని ఒకప్పుడు ఉండేది. హ్మ్. ఆ తర్వాత సిపిఐ, ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ పేరు. కొండపల్లి సీతారామయ్య ఇలాంటోళ్ళు దీన్ని స్థాపించారు. హుహు. దాని తర్వాత 2004లో బీహార్‌లో ఆ ఏరియాలో పనిచేస్తున్న ఎంసీసీ మావోయిస్ట్ హ్మ్. కమ్యూనిటీ సెంటర్, పీయూ పార్టీ యూనిటీ, పీపుల్స్ వార్ ఇంకా చిన్న చితకా 2, 3 అన్నీ కలిపి సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అనే పార్టీ ఏర్పడింది. సో, ఈ సిపిఎంఎల్ మావోయిస్ట్‌కి కేంద్ర కమిటీలో పాలిట్ బ్యూరోలో ఈయన మెంబర్ అనమాట హ్మ్. చలపతి. హ్మ్. సో, అందుకని దేశవ్యాప్తంగా ఇప్పుడు చలపతి చనిపోవడం మీద చర్చ జరుగుతుంది. సో, ఇప్పుడు కొన్ని అంశాలు కొత్తవి బయటకొచ్చాయి. అదేందంటే ఎవరి చలపతి అనుకున్నప్పుడు ఈయనది చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో ముత్యం పైపల్లి అనే ఒక ఊరు. వీళ్ళ నాన్న శివలింగారెడ్డి, అమ్మ లక్ష్మమ్మ, రెడ్డి సామాజిక హ్మ్. వర్గం. ఈ అబ్బాయి థర్డ్ సన్ అనమాట. మూడవ కొడుకు. వీళ్ళది ఓకే సార్. మామూలు రైతు కుటుంబం, పేద హ్మ్. రైతు కుటుంబం.
సో ఇక్కడ నుంచి తను మెల్లమెల్లగా చదువుకొని బంగారపాలెం ఊర్లో చదువుకున్నాడు. దాని తర్వాత డిగ్రీ వొకేషనల్ కోర్సు చిత్తూరులో చేశాడు. దాని తర్వాత ఇతనికి పట్టు సంబంధించిన పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఇతనికి ఒక ఫీల్డ్ ఫోర్మెన్ అంటారు. ఆ ఫీల్డ్ ఫోర్మెన్గా జాబ్ వచ్చింది. విజయనగరంలో వెళ్ళాడు. అక్కడ విజయనగరంలో ఇతనికి అక్కడ రాడికల్స్ నక్సలైట్లతో పరిచయం ఏర్పడింది. మామూలుగా పీపుల్స్ వార్ అనేది పార్టీ పేరైతే దాని అనుబంధ సంఘాలు ఉంటాయి. రాడికల్ యూత్ లీగు, రాడికల్ స్టూడెంట్ యూనియన్, ఇలాంటివి ఆర్ఎస్సీ ఉంటారు. సో అలాంటి రాడికల్ స్టూడెంట్ యూనియన్తో పరిచయాలు వచ్చాయి ఇతనికి. ఇతను స్టూడెంట్ కాకపోయినా ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగా మెల్లమెల్లగా ఇతనికి పార్టీ కార్యక్రమాలతో వచ్చి తర్వాత ఇతను ఫుల్ టైమర్గా వెళ్ళిపోయాడు అనమాట. ఫుల్ టైం ప్రొఫెషనల్ పిఆర్ అంటారు, ప్రొఫెషనల్ రెవల్యూషనరీ. అలాగా ప్రొఫెషనల్ రెవల్యూషనరీకి వెళ్ళిపోయి శ్రీకాకుళం ఏరియాలో ఉద్దానం ఉద్యమం అప్పుడు జరిగింది. అందులో ఇతను పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడు 90లో ఇది జరిగింది, 1991లో. అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళ చిన్నప్పటి క్లాస్మేట్ కాదు, ఫ్రెండు, జర్నలిస్ట్గా ఉన్న పివి రమణ అనే ఆయన కూడా, ఎంవి రమణ కూడా ఈ మధ్య మీడియాతో ఇతని గురించి చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఎలా ఉండేవాడు, ఆయన ఏదన్నా పట్టుదల అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోయాడు కాదు. అట్లాగే ఇంట్లో వాళ్ళు బాధపడినా కూడా అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అమ్మా నాన్నని ఉద్యమంలోకి వెళ్ళడానికి. కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసాడు, ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. అప్పట్లో పల్లెలు కదలండి అని ఒక పిలుపు ఉండేది, పల్లెలకు కదలండి అనే క్యాంపెయిన్ ఉండేది. అలాంటి క్యాంపెయిన్లో ఈయన వెళ్ళాడు. అప్పటి నుంచి ఇంకా ఉద్యోగానికి కూడా రాలేదు, అట్లాగే లోపలికి వెళ్ళిపోయాడు యూజీలోకి అనేది ఎంవి రమణ కూడా మీడియాతో చెప్పారు. సో అక్కడి నుంచి వెళ్ళి ఈయన అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వెళ్ళాడు అనమాట. జిల్లా కమిటీ, రీజనల్, అలాగా వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అలాగా ఎదుక్కుంటూ వెళ్ళి స్టేట్ అయ్యాడు. ఈయన ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు ఉన్న రామకృష్ణ వెరీ పాపులర్, మనకి చర్చలకు కూడా వచ్చాడు. ఆయన తర్వాత కరోనా టైంలో చనిపోయాడు. రామకృష్ణకి చాలా క్లోజు, ఎవరు, చలపతి. అట్లాగే ఇప్పుడు హిడ్మా అంటారు. హిడ్మా అనే ఆయన మావోయిస్టులలోనే దేశంలోనే వెరీ పాపులర్. ఆయన ఎందుకు పాపులర్ అంటే మావోయిస్టులది ఒక గెరిల్లా సైన్యం ఉంటుంది, పిఎల్జిఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ కమాండర్, వాళ్ళల్లో మళ్ళీ బెటాలియన్స్, ప్లేటౌన్స్, అలాగే మిలిటరీ పర్వేషన్లోనే ఉంటాయన్నమాట. సో అంటే పెద్ద ఎత్తున పీపుల్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామాలను పట్టుకొని అంతిమంగా నగరాలను పట్టుకొని అంతిమంగా దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనేది మావోయిస్టులకు ఉండే ఒక లక్ష్యం. అంటే న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటారు దీన్ని. న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేది సాధించడానికి కోసం వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇది. సో ఈ స్ట్రాటజీలో భాగంగా పిఎల్జిఏ కమాండర్గా హెడ్మాన్ పెట్టారు. ఆయన అనేక గెరిల్లా పోరాటాల్లో పాల్గొన్నాడు. ఆయనకి ఈయన గురువు చలపతి. సో అందువల్ల చలపతికి చాలా పేరు ఉందన్నమాట. సో ఈయనకి ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అప్పారావు, ఇలాంటి పేర్లు. ఫస్ట్ ఈయన పేరు మారు పేరు సుధాకర్ అని వాళ్ళ ఫ్రెండ్ ఎంవి రమణ చెప్పాడు. సుధా అని పిలిచేవాళ్ళం మేము, సుధాకర్ అని పెట్టుకున్నాడు ఆయన అని. సో వీళ్ళు మారు పేర్లు పెట్టుకుంటుంటారు. చాలాసార్లు ఏంటంటే చనిపోయిన వాళ్ళ వీరుల పేర్లు, ఎవరైనా చనిపోయినప్పుడు, గణపతి అని ఆయన చనిపోతే గణపతి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. అట్లా ఒక అరుణక్క అని ఎవరో చనిపోయి ఉంటే ఇంక చాలామంది అరుణక్క అని పెట్టుకుంటూ ఉంటారు. అట్లా ఈయన 2010లో అరుణ అలియాస్ చైతన్య అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె 2019లో ఎన్కౌంటర్లో చనిపోయింది. అయితే వీళ్ళిద్దరు ఆమె బతుకున్నప్పుడు వీళ్ళిద్దరూ 2016లో ఒక సెల్ఫీ తీసుకున్నారు, చిన్న వీడియో కూడా తీసుకున్నారు సరదాగా. ఫోను వీళ్ళ దగ్గర, అంటే మావోయిస్టులు కూడా టెక్నాలజీని ముందుంటారు వాడడంలో. సో అలాగా వీళ్ళు ఫోన్లు కూడా స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలుపెట్టారు. అలాగే వీళ్ళు స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పుడు ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ కలిగే లక్షణం ఉంటుంది, అలా తీసుకున్నారు. ఆ ఫోటో, ఆ వీడియో ఏమైందంటే ఈ అమ్మాయిల బ్రదర్ ఆజాద్ అతని పేరు, అది కూడా మారు పేరే. ఆజాద్ దగ్గర ల్యాప్టాప్ ఉండేది. ఆ ల్యాప్టాప్లో ఈ ఫోటో ఉన్నింది, ఈ సెల్ ఫోన్ నుంచి దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన 2016లో చనిపోయాడు ఎన్కౌంటర్లో. ఆ ల్యాప్టాప్ పోలీసులకు దొరికింది. అప్పటి వరకు ఈ చలపతి ఎలా ఉంటాడో పోలీసులకు తెలియదు. చలపతి అనేది పోలీసులకు తెలుసు, కానీ మనిషి ఎలా ఉంటాడో తెలియదు, రూపం లేదు.
ఈ ల్యాప్టాప్లో వెతికితే వీళ్ళకి ఫోటోలు దొరికాయి. మ్మ్. సో వీళ్ళకి అర్థమైంది ఇతనే చలపతి అని. అప్పటి నుంచి వీళ్ళు మొత్తం దాన్ని అందరికీ సప్లై చేసుకున్నారు, మ్మ్. పంపించుకున్నారు. చలపతిని పట్టుకోవాలనుకున్నారు. అక్కడి నుంచి వెంటాడుతున్నారు. మ్మ్. సో ఆ ఫోటోనే ఈయన పట్టించింది అనేది ఇప్పుడు ఒక వార్త. మ్మ్. నిజమా కాదో మనకు తెలియదు కానీ మ్మ్. ఈ వార్త ఏమవుతుందంటే, అంటే మామూలుగా అయితే ఈ మావోయిస్టులలో టెక్ మెథడ్స్ అంటారు, అంటే మ్మ్. రహస్య పని పద్ధతులు అంటారు. మ్మ్. కొన్ని రహస్యంగా ఉండడానికి పోలీసుల నుంచి తప్పించుకుంటూ ప్రజల్లో కూడా ఎంత అవసరమో అంతే ఎక్స్పోజ్ అవ్వాలి. అందుకు కూడా వీళ్ళు మారు పేర్లు పెట్టుకొని అసలు పేర్లు కానీ వీళ్ళ వివరాలు తెలియకుండా ఉండడం కోసం మ్మ్. కొన్ని పద్ధతుల్ని వీళ్ళు పాటిస్తారు. దాన్ని టెక్ మెథడ్స్ అని చెప్తుంటారు వాళ్ళ మ్మ్. పరిభాషలో. టెక్ అంటే టెక్నికల్ మెథడ్స్, రహస్య పని పద్ధతుల్ని. టెక్ పాటించవా, టెక్ నువ్వు పాటించట్లేదు, ఇలా భాష ఉంటుంది ఓహో. అనమాట. టెక్ పాటించలేదని అర్థమవుతుంది. అంటే ఫోటోలు తీసుకోకూడదు అనేది కూడా అందులో ఒక రూల్. మ్మ్. మ్మ్. మన ఫోటో ఎప్పుడైనా బయటికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఫోటోనే తీసుకోకండి అని. మ్మ్. అందుకని ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా విలేకరులలో కూడా ఫ్రంటల్ ఫోటోలు ఉండేవి కాదు. ఓకే. ఆహా. వెనక నుంచి ఫోటో ఉండేది, గన్ పెట్టుకొని కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఏదన్నా క్లాత్ కట్టుకొని ఫోటోలు ఉండేవి, వీడియోలు ఉండేవి తప్ప డైరెక్ట్గా ముఖాలు చూపించద్దు అనేది ఉండేది. కానీ మెల్లమెల్లగా దాన్ని చాలామంది బ్రేక్ చేయడం మొదలుపెట్టారు. మ్మ్. వీళ్ళకి ఒక షోక్ ఉంటుంది, మంచి కాస్ట్యూమ్ వేసుకుని గన్ పట్టుకుని ఫోటోలు తీసుకోవాలని. మ్మ్. ఇప్పుడు ఆయన ఎవరు, దామోదర్ అలియాస్ బడే చొక్కారావు, ఆయన ఫోటో కూడా వచ్చిందిగా. ఆయన కూడా మంచిగా బాగున్నాడు, సినిమాటిక్గా ఉన్నాడు మనిషి. అలాగే వీళ్ళు ఫోటోలు తీసుకోవడం అనేది ఒక ఇది చేయకూడదు యాక్చువల్గా. అదే సార్. అంటే ఒక అది రూల్ చేయకూడదు. ఉంటుంది, రూల్ని మ్మ్. పాటించకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మ్మ్. టెక్ మెథడ్స్ని పాటించుకోవడం వల్లే చాలాసార్లు నష్టాలు ఓకే. ఎదుర్కొంటారు. మ్మ్. సో ఈయన కూడా అది అలాగా ఒక సెల్ఫీనే ఈయన్ని పట్టించింది. అప్పటి నుంచి సెల్ఫీ ఉండడం వల్ల వీళ్ళు ఈయన మీద నిఘా పెట్టారు. ఎందుకంటే ఈయన మీద ₹1,00,00,000 ఉంది. కేంద్ర మ్మ్. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే సెంట్రల్ కమిటీలో ఉండే నాయకుల మీద ఉంటుంది. మ్మ్. ఎందుకంటే నాయకత్వాన్ని దెబ్బతీస్తే మళ్ళీ నాయకులు మ్మ్. తయారు కావడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు అవును ఈయన సార్. 35 ఏళ్లలో సెంట్రల్ కమిటీకి వెళ్ళాడు. మ్మ్. ఈయన చంపేస్తే ఆ మేరకు నష్టం, ఇంకొకరిని రీఫిల్ చేయడం చాలా మ్మ్. కష్టం మ్మ్. అవుతుంది. సో అందువల్ల కేంద్ర కమిటీని అటాక్ చేస్తే నాయకత్వం లేకపోతే కేడర్ ఏం చేయలేదు. కేడర్ నుంచి మళ్ళీ నాయకులు ఎదగాలంటే ఇంకొక 20-30 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల తొక్కేయచ్చు అనేది. అందుకని వీళ్ళ ఫోకస్ అంతా కూడా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ఇలాంటి వాళ్ళ మీదే ఉంటుంది. అందుకనే గత 5 ఏళ్లలో 60 మంది సీనియర్ నాయకుల్ని చంపగలిగారు. ఓ. ఫోకస్ వాళ్ళ మీదనే ఉంటుంది మ్మ్. అన్నమాట. దానికి ప్లానింగ్, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ ట్రై చేస్తుంటాయి. మ్మ్. మావోయిస్టులకి ప్రాబ్లం ఏంటంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది లేదు వీళ్ళ దగ్గర. అంటే మ్మ్. కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ని స్టడీ చేసి వాళ్ళ మెథడ్స్ని అర్థం చేసుకుని దాన్ని కౌంటర్ చేసేదానికి వీళ్ళ దగ్గర ఒక మ్మ్. ఇంటెలిజెన్స్ ఉండాలి. అది వీళ్ళు కరెక్ట్గా ఫామ్ చేసుకోలేదు. అది కూడా ఒక లోపం ఇక్కడ నుంచి మావోయిస్టుల పార్టీ నుంచి. మ్మ్. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అనేది అందరూ కలిసి ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఈసీ సమావేశమే కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పనిచేస్తుంటారు, మ్మ్. నిర్బంధం వల్ల కలవలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అందుకని నిర్బంధంలో పనిచేయడం మావోయిస్టులు అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఇవాళ ఉన్న టెక్నాలజీ, ఇవాళ ఉన్న మనం చూస్తున్నాం కదా, క్రైమ్లోనే అవును ఎవరు సార్. హత్యలు చేసినా దొరికిపోతున్నారు. అట్లాగే మావోయిస్టులు దొరికిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఉంది అనమాట. అది మ్మ్. అంత ఈజీ కాదు. మ్మ్. సో అందుకని టైం పడుతుంది. ఒకవేళ మళ్ళీ కోలుకొని ముందుకెళ్ళాలన్నా మావోయిస్టులకు టైం అవును పడుతుంది. సార్. అందుకని మ్మ్. వాళ్ళ డెడ్ లైన్ పెట్టుకునింది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇయర్ 2026 మార్చికి అంతా మావోయిస్ట్ మూవ్మెంట్ని కంప్లీట్గా తుదముట్టిస్తామని మ్మ్. పెట్టుకున్నారు. అందుకని ఈ ఇయర్లో ఇప్పటికే దాదాపు 50 మంది మావోయిస్టులను చంపేశారు ఈ 1 మంత్ లోపలి. మ్మ్. లాస్ట్ ఇయర్ 219 మంది చంపారు. ఈ ఇయర్ ఎక్కువ మంది చంపే అవకాశం ఉంది. దీని మీద పెద్ద వ్యతిరేకత కూడా సమాజంలో రావట్లేదు. మ్మ్. ఎందుకంటే సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. నేను నిన్న కూడా చెప్పినాను, 50 రకాల ట్రైబల్ గ్రూప్స్, మ్మ్. ఎక్స్ట్రీమ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళల్లోనే ఉంటున్నారు. కాబట్టి బయట సమాజంలో వీళ్ళ ఎన్కౌంటర్ల పట్ల తీవ్ర వ్యతిరేకత, మ్మ్. ఒకప్పుడైతే తీవ్ర వ్యతిరేకత ఉండేది, అవి మ్మ్. లేవు ఇప్పుడు. మ్మ్. అది కూడా అడ్వాంటేజ్ మ్మ్. గవర్నమెంట్కి. అవును సో సార్. అందుకని వీళ్ళని నిజానికి ఇల్లీగల్గా చంపడమే. దొరికినా కూడా చంపుతున్నారు. దొరికితే కోర్టుకు పెట్టాలి. కానీ ఇల్లీగల్గా ఎందుకు చంపుతున్నారంటే మనకి పెద్ద వ్యతిరేకత వ్యతిరేకత లేదు, లేదు కాబట్టి. ఏం మ్మ్. కాదు మ్మ్. అన్న దీంతోనే చేస్తున్నారు. అవును సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.